రాజు యాదవ్ క్రికెట్లో జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల హీరో ఫేస్కి పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ వల్ల ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు హీరో. దానివల్ల అతని ఫ్యూచర్ ఏమైంది అండ్ తన లవ్ స్టోరీ ఏమైంది అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. గెటప్ సీను మెయిన్ లీడ్ రోల్లో చేసిన మూవీ ఇది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది కృష్ణమాచార్య. రన్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2 hours. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడడానికి మూవీలో ఆల్మోస్ట్ అక్కడక్కడ అడల్ట్ కంటెంట్ ఉంటూనే ఉంటుంది. సో నాట్ విత్ ద ఫ్యామిలీ. మూవీలోకి వెళ్తే ఇది ఒక రొమాంటిక్ డ్రామా కాన్సెప్ట్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. యాక్టింగ్ అండి. గెటప్ సీను యాక్టింగ్ చాలా బాగుంది. మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ అనిపించింది. నాట్ జస్ట్ ఇన్ కామెడీ రోల్స్, ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగల క్యాపబిలిటీ ఉన్న ఆర్టిస్ట్ గెటప్ సీను. హీరోగా ఇంకా ఫ్యూచర్ ఉంది అనిపించేలా ఉంది ఈ మూవీ. నెక్స్ట్ ఫన్ పార్ట్. మూవీలో అక్కడక్కడ ఫన్ సీన్స్ బాగానే ఉన్నాయి, కొంచెం బోర్ కొట్టనివ్వకుండా. సాంగ్స్ బీజిఎం నాట్ అప్ టు ద మార్క్, బట్ పర్లేదు. మైనస్ పాయింట్స్కి వస్తే స్టోరీ అండి. ఈ మధ్యకాలంలో వచ్చే చాలా లవ్ స్టోరీస్లో ఆల్మోస్ట్ ఇదే కాన్సెప్ట్ పెడుతున్నారు. కొత్తదనం ఏముందని తీశారో ఏంటో మరి, రొటీన్ అనిపించింది. ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీశారని చెప్పారు. ఆ రెఫరెన్సెస్ ఎక్కడా చూపించలేదు. RX-100 దగ్గర నుండి ఈ మధ్యకాలంలో వస్తున్న మూవీస్ అన్నీ చాలా వరకు ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకునేవే కదా. సో మూవీగా అవసరం లేదు అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో జరుగుతున్న లవ్ స్టోరీస్ అన్నీ ఇలానే ఉన్నాయి కాబట్టి. ఎనీవే, మూవీకి బిగ్ ప్లస్ ఏదైనా ఉంది అంటే అది గెటప్ సీను ఒకడే. మూవీ వర్డిక్ట్ ఏంటంటే గెటప్ సీను కోసం అండ్ రియల్ లైఫ్ సినారియోస్ కోసం ఒకసారి చూడొచ్చు. ఓవరాల్ రేటింగ్ వచ్చి 2.75/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.